దేవుడు పలికిన మాట 10 సార్లు ఆయన సృష్టిలో ఆయన పలికారు. సో ఇన్ క్రియేషన్, in Genesis chapter 1, God said 10 times. He said, let there be. God said, let there be. God said, let there be. So 10 times he said, God said, let there be. Okay? And secondly, we have learned from Genesis 2, from in the book of Genesis we find the word 10. In Genesis chapter 5, there you find from Adam till Noah there were 10 generations. Okay? ఆదాము నుండి ప్రియులరా నోవా వరకు 10 తరాలు గతించాయి అని దేవుని వాక్యంలో రాయబడింది. You find there Adam lived so and so years, and you find there Lamech lived so and so many years. Bible says, and Noah lived 930 years. Bible says Methuselah lived almost 969 years. So like that, at least 5-10 generations from Adam till Noah were completed. So therefore, we learn those things. Please come. And thirdly, we learned about Bible says the 10 plagues which God has sent on the people of Egypt. కదా దేవుడు ఐగుప్తుల మీద 10 తెగుళ్లను పంపించినట్టుగా మనం గమనిస్తాం. ఈరోజు 10 అనే మాట బైబిల్లో ఎక్కడెక్కడ వస్తుంది. సో టుడే we are learning where the word 10 comes in the Bible. So first time the word 10 comes in the Bible, Genesis chapter 1. And the whole chapter 10 times God said, let there be light. God said, let there be something. God said, and immediately those things came into existence. దేవుడు ఆది కాండంలో మొదటిసారి వెలుగుకమ్మని పలుకగా వెలుగా అన్న మాట 10 సార్లు పలికెను. రెండోది ఆదాము నుండి నోవా వరకు 10 తరాలు కనిపించాయి కదా. మూడోది మనం నేర్చుకున్నాము, దేవుడు ఐగుప్తుల మీదకి 10 తెగుళ్లను పంపించాడు. God sent 10 plagues on the people of Egypt, or the country of Egypt, on Egyptians. Fourthly, నాలుగోది మనం ప్రియులరా ఆది కాండంలో మనం నిర్గమకాండంలో 10 ఆజ్ఞల గురించి మనము చదువుతాం కదా. దేవుడు మనందరికీ మనందరికీ దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 కమాండ్మెంట్స్. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలుసు 10 కమాండ్మెంట్స్ అని అందరికీ తెలుసు ప్రియులరా. ఈ 10 కమాండ్మెంట్స్ నుంచే భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉన్న కోర్టు కానివ్వండి, పీనల్ కోర్ట్స్ కానివ్వండి, అండ్ ప్రతి ఒక్కటి లాయర్స్, జడ్జెస్ వాళ్ళ చట్టాలు ఈ ధర్మశాస్త్రం ఆధారం చేసుకునే వాటిని నియమించుకున్నారు. సో therefore 10 commandments are they are a root cause, and they are the foundation of so many laws, so many constitutions of the world. Many countries, they have their law depending or trusting in the 10 commandments. 10 ఆజ్ఞలను వాళ్ళు ఒక రూఢిగా తీసుకొని వాళ్ళ చట్టాన్ని రూపొందించుకున్నారు. దాని తర్వాత మనం నేర్చుకున్నది ఏంటంటే 10 అనే మాట మనము 10 యెరూషలేముకు 10 గుమ్మాలు ఉండేవి కదా. జెరూసలేం హ్యాడ్ 10 gates. సో డన్ గేట్ అని అండ్ చాలా గేట్లు మనం పోయిన వారం మనం నేర్చుకున్నాం కదా ప్రియులరా. మొత్తము 10 గేట్లు ఉంటాయంట ప్రియులరా. ఆ 10 గేట్లకు 10 పేర్లు వాయి పెట్టారు. అదే రేపు మనము ప్రకటన గ్రంథంలో దేవుడు నూతన యెరూషలేం అనే ఒక పట్టణాన్ని నియమిస్తాడంట, కడతాడంట. సో ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ యూ ఫైండ్ God is going to build a new Jerusalem in the book of Revelation. And for the 10, on that new Jerusalem, on the 10 gates, you will find the 12 tribes of Israel. And at the same time, that new Jerusalem that city has a 12 foundations. On that every foundation
or you will find 12 apostles' name on those 12 foundations. Okay, so therefore the word, okay, the word 12 is very, very famous, even in that word 12, 10. The word 10, I'm sorry for that. The word 10 is, we have found it at the book of 10 మంది కన్నికలు అనే విషయాన్ని కానీ మనం ధ్యానించుకున్నాం. ఐఎమ్ సారీ, సో ఐఎమ్ సారీ ఫర్ దాట్. 10 మంది కన్నికల గురించి మనం దేవుని వాక్యంలో చదువుకున్నాము. అందరూ మంచి వాళ్ళే కానీ, అండ్ తర్వాత దేవుడు బైబిల్లో వాటికి 10 మంది బుద్ధి లేని వారు, 10 మంది బుద్ధి గలవారు అని వారికి దేవుడు పేరు. 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేని వారు అని దేవుడు వాళ్ళకు ఒక పేరు పెట్టాడు కదా. అగైన్ యు ఫైండ్ దేర్ 10 అనే మాటను మనం గమనించుకుంటాం. తర్వాత దేవుడు యేసుక్రీస్తు 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచాడు కదా. 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచాడు. అండ్ వాళ్ళందరిలో ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ప్రభువా నన్ను ముట్టినందుకు థ్యాంక్స్ అని చెప్పి దేవుడికి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టుగా మనం దేవుని వాక్యంలో గమనిస్తాం. దాని తర్వాత లాబాను వాళ్ళ అల్లుడైన యాకోబుకు 10 సార్లు జీతము, లేకుంటే ఆయన యొక్క శాలరీని 10 సార్లు మార్చాడు. వాళ్ళకున్న డీలింగ్ ఏంటో, వాళ్ళకున్న అండర్స్టాండింగ్ ఏంటో, వాళ్ళకున్న అగ్రిమెంట్ ఏంటో మనకి క్లియర్గా తెలుసుకునేదా. సో యాకోబు వాళ్ళ మామ గురించి, మామ ఆ యొక్క గొర్రెలను మేపి చివరికి ఆయనకు డీలింగ్ తీసుకుని ఆయన దగ్గర శాలరీ 10 సార్లు మారుతుంది. 10 సార్లు ఆయన శాలరీని అమెండ్మెంట్ చేశారంట కదా. సో మనం దేవుడి వాక్యంలో 10 అనే మాట అక్కడ కానీ మనము గమనించగలుగుతాం. సో therefore we should not forget the word 10, written many times in the Bible, and we have gone through many times. And today my new topic ఏంటంటే, నిన్న పోయినసారి మనము 12 అనే మాట కానీ మనము ధ్యానించుకున్నాం కదా. 12 foundations and 12 gates, as well as 12 apostles and the 12 tribes కదా ప్రియులారా. సో 12 అనే మాట పోయినసారి మనము నేర్చుకున్నాం. ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, వీఆర్ గోయింగ్ టు లెర్న్ వర్డ్ 7. బైబిల్లో 7 అనే మాట చాలాసార్లు వస్తుంది. There are many times the word 7 occurs in the Bible. Okay? And where all those words 7 occurs in the Bible, today probably we'll learn another half an hour we have before work. First time the word 7 occurs in the book of Genesis. 7 అనే మాట ఆది కాండంలో మొదటిసారి మనం గమనించుకుంటాం. ప్రియులారా చూడండి, దేవుడు ఈ భూమి ఆకాశాన్ని ఎన్ని రోజులలో సృష్టించి ఆయన 7వ రోజు ఏం చేశాడు అని ఇక్కడ చక్కగా రాయబడింది. Let us see in Genesis chapter 1 or chapter 2 and 3 we will read. The word 7 first comes in the Genesis chapter 2 and verse 3. Book of Genesis, ఆది కాండము 2వ అధ్యాయము ఒకటే వచనం నుంచి మనం చదువుకుందాం. విల్ రీడ్ ఫ్రమ్ వర్డ్ 1. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడింది. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వాదించి పరిశుద్ధపరచెను. ఏలైనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతట నుండి ఏం చేశాడంట? విశ్రమించెను. సో వర్డ్, can you read better? Verse chapter 2 little loudly, verse 1 onwards. Thus the heavens and the earth and all the hosts of them were finished. And on the 7th day God ended his work which he had done. And he rested on the 7th day from all his work which
He had done. Then God blessed the seventh day and sanctified it, because in it He rested from all His work which God had created and made. Okay, so what we find tricky is God created everything in 6 days, and on 7th day He ceased, He rested on the 7th day. He did not do the same work on 7th day. He did 6 days, He created everything on the 6th day, but on the 7th day God did not work, He has rested అని బైబిల్లో రాయబడింది. దేవుడు ఆ రోజులో సమస్త సృష్టిని, ఆయన సమస్తాన్ని సృష్టించిన తర్వాత 7వ రోజు ఆయన విశ్రాంతి పొందారు. అందుకే మనం ఇక్కడ గమనించుకుంటాం కదా, ఆయన 7వ దినమున విశ్రాంతి పొందాను, విశ్రాంతి తీసుకున్నాను. ఆ రోజు చేసిన పని 7వ రోజు ఆయన చేయకుండా 7వ రోజు ఆయన విశ్రాంతి. అందుకే దేవుడి బైబిల్లో 7 అనే మాటకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారంటే, ఫస్ట్ టైం గాడ్ రెస్టెడ్ ఆన్ 7th డే. 7 అనేది చాలా మటుకు బైబిల్లో ఇట్స్ కాల్డ్ నంబర్ ఆఫ్ పర్ఫెక్షన్. ఓకే, 7 అనేది సంపూర్ణమైన ఒక సంఖ్య. ఎందుకు? 7వ రోజున దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. వై 7th is a perfect day or 7th is a perfect number? Because 7th day God has rested. That is the reason 7th is a very important in the Bible. Why 6 is not important? Because on the 6th day man was created. So 6 is not given that importance in the Bible as the word 7 is given. Because 6 is not 7 kada, 7 is not 6 kada. God created man. Man did not create God kada. So అందుకని 7th ఎందుకు మనకి ఇంపార్టెన్స్ అంటే, ఆ 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. 6వ రోజు దేవుడు మనుషులను సృష్టించాడు. అందుకే 6 అనేది ఇట్స్ అ నంబర్ ఆఫ్ అ మ్యాన్. 6 అనేది మానవుని యొక్క సంఖ్య అంటే కదా. ఒకసారి తీసుకుందామా, ఎన్నవ రోజు దేవుడు మానవుని సృష్టించాడు? విచ్ డే గాడ్ హ్యాస్ క్రియేటెడ్ మ్యాన్? జెనసిస్ చాప్టర్ 1 మొదటి అధ్యాయము 1 మనము దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున. ఎన్నో వచ్చినమ్మా? 26. 1:26. దేవుడు మన స్వరూపమందును మన పోలిక చొప్పున నరులను చేయుదుము. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమి మీద ప్రతి జంతువులను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చుచున్నాను అని, అవి మీకు ఆహారమును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారములని పలికెను. ఆ ప్రకారమైనను దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలగగా 6వ దినమాయెను. అంటే మనిషిని దేవుడు ఏ రోజు సృష్టించాడంట? 6వ రోజు. విచ్ డే గాడ్ క్రియేటెడ్ మ్యాన్ or a woman or a human being? On the 6th day. So on the 6th day he created animals, beasts. So 6వ రోజున నరులను, పశువులను ఆయన సృష్టించాడు. ఎవరో ఒక బ్రదర్ వాక్యం చెప్తూ, దేవుడు 6వ రోజు మనుషులను
పశువులందరినీ సృష్టించాడు కాబట్టి మనకు ప్రేమ లేదనుకోండి, మనం కానీ పశువుల మాత్రం అవుతాం. మనకు ముఖ్యంగా కావాల్సింది ఇతరుల పట్ల ప్రేమ. అదర్వైజ్ వి విల్ బికమ్ లైక్ వైల్డ్ యానిమల్స్. వైల్డ్ యానిమల్స్ కానీ దేవుడు ఎన్ని రోజులు సృష్టించాడు? 6th డేనే. మనిషిని ఏ రోజు సృష్టించాడు? 6th డే, 6వ రోజే. సో అందుకని బైబిల్లో 6 అనేది మానవుని సంఖ్య. 6 ఈజ్ ద నంబర్ ఆఫ్ అ మ్యాన్. అదే నంబరు 666 యాంటీ క్రైస్ట్ కానీ 666 వాడుకుంటాడంట. కాకపోతే వాడు ఇంకా 2 6ను యాడ్ చేసేసి రేపు అంత్యక్రీస్తు కాలంలో లేకపోతే మహాశ్రమ కాలంలో వాడు ఆ నంబరు 666 నంబరు, అది మానవుని సంఖ్య. 6 అనేది మానవుని సంఖ్య. సో కాబట్టి రేపు యాంటీ క్రీస్తు విరోధి కానీ అదే సంఖ్య మన నొసల మీద కొడతాడంట. అది ఎక్కడ ఉంది ప్రిన్సీ? ప్లీజ్ టర్న్ విత్ మీ బుక్ ఆఫ్ రెవల్యూషన్. Where you find the word 6 in the book of Revelation? That is called the number of a man. అది మానవుని సంఖ్య. 7 is not a number of God. 7 is a number of man. Because 7th day not man created, 6th day man was created. That is the reason the word 6 always used as a number of man. ప్రకటన గ్రంథం మనం తీసుకున్నట్లయితే 6వ రోజున దేవుడు సృష్టించాడు కాబట్టి అక్కడ రెవల్యూషన్ చాప్టర్ 13 verse 18 you find. 11వ అధ్యాయంలో 18వ వచనంలో మనం ఇక్కడ గమనించినట్లయితే రైట్. కాగా 17వ వచనము, కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎంతైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకున్నట్లును అది వారికి బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది మనుషుని యొక్క సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. 18th verse చదువునికి, Here is the wisdom. Here is the wisdom. Let him that hath understanding count. The number of the beast, for it is the number of a man. Is a number of a man. So number of a beast is a number of a man. And what is that number? And the number is 666. 666. In that there is a wisdom. So therefore, Bible artham endamanta. So 6th day God created man. So whenever you find the word man, you will find 6. Or whenever you say the 6, you can easily identify human being. Because man was created on a 6th day. Ade sankhya Antichrist also is going to use as a 666. So Nana, when Jesus, Yesu Prabhu, రాకడకు ముందు ఈ లోకంలో మహాశ్రమలు జరుగుతాయి. యాంటీక్రైస్ట్ ఈ లోకానికి వస్తాడంటే క్రీస్తు విరోధి వచ్చి ఒక రూల్ పెడతారంట. ఇప్పుడు మనకు ఆధార్ కార్డ్ అంట, ఆధార్ కార్డ్ లేకపోతే రేషన్ లేదు, ఆధార్ కార్డ్ లేకపోతే బస్ ఎక్కలేదు, అట్లా ఒక రూల్ పెడతారంట. ఏంటి ఆ రూలు? ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫోరెట్ మీదన్నా వాళ్ళ రసత మీదైనా వాళ్ళ చేతి మీదైనా ఈ సంఖ్య ఈ నంబర్ వేసుకోవాలా. ఆ నంబర్ ఎంత అంట? 666. 666. 6 is not a bad number. 6 is a human number. 6 అనేది చెడ్డ నంబర్ ఏం కాదు, మానవుని నంబర్. ఎందుకంటే దేవుడు మానవుని ఈ రోజు సృష్టించాడంట, 6 రోజు సృష్టించాడు. సో కాబట్టి ఈరోజు మన పాయింట్ 6 కాదు, మన పాయింట్ 7. సో కాబట్టి దేవుడు పిల్లరా, దేవుడి వాక్యంలో రాయబడింది 6 రోజులు ఆయన అన్ని సృష్టించి 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకొని దాన్ని పరిశుద్ధపరిచి దాన్ని ఆశీర్వదించాడు. ఇదే యెహోవా దేవుడు ఇశ్రాయేలుకు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఏమని చెప్పాడు? మీరు ఆ రోజు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకోండి. నిర్గమకాండం, బుక్ ఆఫ్ ఎక్సడస్, సెకండ్ బుక్ ఇన్ ద బైబిల్. జెనసిస్, ఎక్సడస్,
చాప్టర్ 20 నిర్గమకాండము 20వ అధ్యాయము 9-10 వచనం ప్రియులారా. The word 7 again you will find here, chapter 10, chapter 20. It's called 9 and 10. It says, 6 దినములు బేబీ 8వ వచనము, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకును జ్ఞాపకముంచుకును. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇళ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున ఏం చేశాడంట? విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. ఇక్కడ ప్రియులారా మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు ఇశ్రాయేల్ జనాంగానికి లేకపోతే మోషేతో మాట్లాడుతూ 10 కమాండ్మెంట్స్ 2 టాబ్లెట్స్ మీద రాసుకున్నాడు. టాబ్లెట్ ఆఫ్ స్టోన్ మీద రాసుకున్నాడు. ఏమని రాశాడంట? విశ్రాంతి దినమును మీరు గణపరచాలి. యూ షుడ్ రెస్పెక్ట్, యూ షుడ్ ఆనర్ the holiday or resting day. And then it says you should work 6 days in a week and on 7th day you should rest. 7వ దినమందు 6 రోజులు పని చేయాలా, 7వ రోజు విశ్రాంతి తీసుకోవాలా. That day your servant, your male servant, your male servant, your ox, your donkey, nobody should work on that day. ఆ రోజు నీ పశువైనను, నీ పక్షు, నీ యొక్క జంతువైనను, నీ మేకైనను, నీ ఇంట్లో పని మనిషి అయినను ఆ రోజు ఏ పని చేయకూడదు. యాజ్ యూ ఎంజాయ్ హాలిడే, యువర్ సర్వెంట్స్ ఆల్సో షుడ్ ఎంజాయ్ హాలిడే వన్స్ ఇన్ ఎ వీక్. సో దేర్ఫోర్ 7 అనే మాట, దర్ ఇస్ ద సెకండ్ టైం యూ ఫైండ్ ఇన్ ద బైబుల్ ద వర్డ్ 7. Seventh day God has rested. Therefore you believers, you children of Israel, you human beings, you try to work 6 days. One day you should take a holiday. మీరు 6 రోజులు పని చేయండి, 7వ రోజు మీరు విశ్రాంతి తీసుకోండి. ప్రపంచంలో ఎక్కడైనా చూడండి ప్రియులారా, మనము అందరూ 6 రోజులు పని చేస్తారు, 7వ రోజు ఒక రోజు విశ్రాంతి తీసుకుంటారు. ఎందుకంటే విశ్రాంతి తీసుకుంటే మనిషి he will go mad. Why he will go mad? He need rest. కదా, he need rest. 6 రోజులు మనం రొటీన్ అదే పని చేసినాం అనుకోండి, మనం హెల్తీగా ఉంటామంట, మన మైండ్ పాడైపోతుందంట. Same thing, you cannot do it for 7 days. That is the reason God is so wise. On 7th day, you should take a rest. So the word 7 in the Bible you find once in Genesis, God rested on the 7th day, and second time you find in the book of Exodus when God commanded His people in 10 commandments, 6 days you should work and 7th day you should not work, you should keep rest. అంతేనా? మూడవది మనం గమనించినట్లయితే ఈవెన్ గాడ్ ఎక్స్పెక్టెడ్ షీప్, oxen, everything should be with the mother for 6 days, but on the 7th day you should bring and give offerings to me. ఓకేనా? అది ఎక్కడ ఉంది మనం గమనించినట్లయితే నిర్గమకాండం 6 రోజులు ఆవు, మేక, గొర్రె, గాడిద, ఏదైనా పశువు దాన్ని ఈనినప్పుడు దాని యొక్క తల్లి దగ్గర అది 6 రోజులు ఉండాలా. 7వ దినమున దాన్ని నాకు ప్రతిష్టగా తీసుకుని రావాలా. నిర్గమకాండం 22వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 22. ముప్పైవ వచనంలో మనం గమనించినట్లయితే, ఇఫ్ యు రీడ్ ద వర్డ్ 30, అట్లే నీ ఎద్దులను తీసినట్లయితే నేను చదువుతాను. నిర్గమకాండము 22వ అధ్యాయము 30వ వచనం, బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 22 వర్స్ 30. అట్లే నీ ఎద్దులను, నీ గొర్రెలను అర్పింపవలను.
7 దినములు అది దాని 6 రోజులు కాదు, 7 దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలెను. 6 రోజులు కాదు, 7 రోజులు. 7 దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలెను. 8వ దినమున దానిని నాకు ఇయ్యవలెను. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనుక పొలంలో చీల్చబడిన మాంసమును తినక కుక్కలను దాన్ని పారవేయవలెను. సో కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, ప్రియులరా, నీ ఎద్దు నీ గొర్రె పిల్లలు నన్ను అర్పించాలా. కానీ ఎప్పుడు అర్పించాలా? 7 రోజులు అది దాని తల్లి దగ్గర ఉన్న తర్వాత 8వ రోజు నాకు దాన్ని అర్పించాలి. సో ఇక్కడ 8 అనే మాట కానీ చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు ఏ రోజు సున్నతి పొందాడు? 8వ రోజు. మళ్ళీ జాన్ ద బ్యాప్టిస్ట్ ఏ రోజు సున్నతి పొందాడు? 8. సో ఓల్డ్ టెస్ట్మెంట్ నాన్న 8 మళ్ళా కొద్దిగా ఇంపార్టెన్స్. మనం 8 గురించి మళ్ళీ ధ్యానించుకున్నాము. సో ఇక్కడ గమనించినట్లయితే ఆ రోజులలో ఆవులు, మేకులు, గొర్రెలు అవి కనినప్పుడు, అవి ఈనినప్పుడు దాని యొక్క పిల్లలను 7 రోజులు తల్లి దగ్గరనే పెట్టారు. 7 రోజులు అది పాలు అనుభవించాలి. ఇట్ షుడ్ ఎంజాయ్ డ్రింకింగ్ మదర్స్ మిల్క్. ఇట్ షుడ్ ఎంజాయ్ మదర్స్ ప్రెజెన్స్. మదర్ నుంచి ఇమ్మీడియట్గా దాన్ని వేరు చేయకూడదంటే ఇమ్మీడియట్లీ యూ షుడ్ నాట్ టేక్ ఇట్ అవే. సో ఆ 7 రోజులు అది తల్లి దగ్గర ఉండి పాలు తాగిన తర్వాత మంచి కొద్దిగా బలం వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని తీసుకొని వచ్చి నాకు మీరు బలిగా అర్పించగలను. సో దేర్ఫోర్ 7 అగైన్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద బైబుల్. దాని తర్వాత దేర్ వాజ్ అ మ్యాన్ బై నేమ్ కాల్డ్ నామాన్. ఓకే, నెహమాన్. ఎవరయ్యా అంటే ఈయన సిరియాలో కమాండర్, సైనాధిపతి. ఈ సైనాధిపతి ఆయనకు కుష్ఠరోగం ఉండేదట. హీ వాజ్ అ వెరీ స్ట్రాంగ్ మ్యాన్, వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ మ్యాన్, వెరీ పవర్ఫుల్ మ్యాన్. సిరియా సైనికులో ఈయన సైనాధిపతి. హీ వాజ్ అ కమాండర్. కానీ ఆయనకు ఒంట్లో ప్రియులరా కుష్ఠరోగం ఉండేదట. ఆయనకు ఎవరో ఏరియా గురించి చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, లాస్ట్కు ఎవరో వచ్చి, అయ్యా ఏరియా దగ్గరికి వెళ్తే ఆయన ప్రార్థన చేస్తే నీకు బాగవుతుందంట అని ఆయన చెప్తే, ఆయన మొత్తం రథాలతో గుర్రాలతో ఓకే కొంతమంది మనుషులను తీసుకుని వచ్చి ఏలియాని దర్శించి ఓకే నా కొరకు ప్రార్థన చేయమని ఆయన వెయిట్ చేశాడు బయట. అప్పుడు ఏలియా ఆయన చూడకుండా ఏమంటాడంటే, నామాన్కి వెళ్ళి చెప్పండి, యు గో అండ్ టెల్ నామాన్ that he should go and take dip in the river Jordan. How many times? 7 times. అప్పుడు నామానుకు కోపం వస్తుంది అనమాట. ఏమని? మా దేశంలో నదులు లేవా? మా దేశంలో కొన్ని పేర్లు ఉంటాయి, ఆ నది ఈ నది లేదా? ఓకే, మీ దేశం నదిలోనే మేము ఎందుకు 7 సార్లు మేము మునగాలని చెప్పి ఆయన కోపపడి నేను అనుకున్నా. అక్కడికి వెళ్తుంది ఆయన బయటకు వచ్చి తన చేయి చాపి నా తల మీద చేయబట్టి ప్రార్థన చేస్తాడని అనుకుంటే నన్ను చూడకుండానే ఆయన వెళ్ళి ఆయన 7 సార్లు మునగమని చెప్తాడా అని చెప్పి కోపపడతాడు. అప్పుడు వాళ్ళ పని మంచి ఏమంటాడంటే, ఏమయ్యా అదే ఎవరైనా వచ్చి నేను ఆ పని చేయి ఈ పని చేయి చాలా కష్టమైన పని చేయమంటే నువ్వు చేసేవాడేవి కదా, వెళ్ళి నీళ్ళలో మునగమంటే ఏంటయ్యా నీకు కష్టము, ఏంటి నీకు అంత బాధ అని నామాన్ని కొద్దిగా బుద్ధి చెప్పినప్పుడు అప్పుడు నామాన్ని అర్థం చేసుకుని వెళ్ళి ఆయన 7 సార్లు ఆ యొక్క యోర్దాను నదిలో ఆయన మునుగుతాడు. మునిగినప్పుడు ఆయన శరీరం అంతా తెల్లగా లేకపోతే నార్మల్ అయిపోయి ఆయన కుష్ఠరోగం అంతా నయమైపోయింది. సో ఏంటి అక్కడ రివర్ జోర్డన్ అంటే, అదే రివర్ జోర్డన్లో యేసుక్రీస్తు గారి బాప్తిసము తీసుకున్నాడు. ఇదే రివర్ జోర్డన్లో బాప్తిసం ఇచ్చి యోహాను అనేక మందికి బాప్తిసము ఇచ్చిండు. ఇదే రివర్ జోర్డన్లో యెహోషువ కాలు పెట్టినప్పుడు ఆ యొక్క రివర్ జోర్డన్ 2 భాగాలు. సో కాబట్టి ఈ రివర్ జోర్డన్కి దేవుని ప్రజలకు చాలా సంబంధాలు, చాలా కనెక్షన్స్ ఉన్నాయి. సో కాబట్టి అందుకే నామాన్ వెళ్ళి ఆ యొక్క యోర్దాను నదిలో మునిగినప్పుడు ఆయన మొత్తం ఆయన కుష్ఠరోగం అంతా బాగుంది. ఆ రివర్ జోర్డన్లో ఆ ఉన్న నీళ్ళ గొప్పతనం కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు నెలలో బాప్తిసం పొందుతాడు. 2వ ఆరులలో రివర్ జోర్డన్ వాజ్ అ వెరీ స్మాల్ వన్, బట్ ఇట్ వాజ్ వెరీ ఫేమస్. సో ఆ రకంగా కెన్ యూ రీడ్ దట్ వర్డ్ 2 Kings. రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం.
2 Kings chapter 5. The word 7 again we will find here 7 times. 5వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకుందాం ప్రియుగా. ఓకే, మొదటి నుంచి చదువుకుందాం. సిరియా రాజు సేనాధిపతి అయిన నయమాను అనునొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గరుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాని చేరుకొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయించుండెను. అది షిమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడుండెనులని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో అనెను. నయమాను రాజు వద్దకు పోయి ఇశ్రాయేల్ దేశం చిన్నది చెప్పిన మాట చొప్పున అతనికి తెలియజేయగా సిరియా రాజు నేను ఇశ్రాయేల్ రాజులకు దూత చేత పత్రిక పంపెదనని ఆజ్ఞించిన కనుక అతడు 20 మణుగుల వెండి 1,80,000 రూపాయల బంగారము 10 దుస్తుల బట్టలు తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజులకు పత్రికను అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకు బ్రతికించుటకు నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పమని నా ఎద్దుకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెలుగుచున్నాడో మీరు ఆలోచించున్నాను. ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొని నా సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రములు నీవెందుకు చింపుకుంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతన్ని తెలియబడినట్లు అతని నా యుద్ధకు రానిమ్ము అని రాజునకు వర్తమానం పంపాను. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిల్చుండగా ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవదు అని అతనితో చెప్పుట ఒక దూతను పంపాను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనను అతడు నా ఎద్దుకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి నా చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఉంచి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఉంచి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. దమస్కు నదులైన అబనాయమును ఫర్ఫారును ఇశ్రాయేలు దేశంలో నదుల కంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయి. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయన ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యం చేయమని నియమించినట్లా నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దానులో 7 మార్లు మునుగగా అతడు దేహము పసిపిల్ల దేహము వలనే అతడు శుద్ధుడాయను. అర్థమైంది కదా స్టోరీ? సో ఈ రాజు చాలా బాధగా ఉన్నప్పుడు బట్టలు చింపుకున్నప్పుడు ఏలి అడిగేటంటే ఇంతయ్యని ప్రాబ్లం అంటే బాబు నయమాన్ ఒక ఆయన సిరియా కమాండరు, ఆయనకు రోగం ఉంది, కుష్ఠరోగం ఉంది, ఆయన నా దగ్గరికి వచ్చాడు అంటే లాస్ట్కు ఆయన అంటాడు ఆయన వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగమని చెప్పండి, ఆయన రోగం అంతా మంచిగా ఆయన దేహం అంతా శుద్ధి. అప్పుడు ఆయనకు చివరి చెప్తారు అయ్యా నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగమన్నప్పుడు ఆయన కోపం రౌద్రించి నేనేదో ఆయన బయటికి వచ్చి
నా ఒళ్ళు మీద చేపెట్టి నా కొరకు ప్రార్థన చేస్తాడని అనుకుంటే ఆయన ఊరికినట్టు అంటాడా? నదిలో పోయి మునగమంటాడా? మా దేశంలో నదులు లేవా? మా ఇజ్రాయెల్ దేశంలో ఉన్న నదుల కంటే మా నదులు గొప్పవి కావా అని చెప్పి కోపగించి వాళ్ళ పని మనుషుల్లో ఒకడు అంటాడంట, ఏమయ్యా ఆయన అదే ఏలియా ఏదైనా గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేయకుండా ఉంటావా? ఆయన ఏమన్నాడు? నువ్వు వెళ్ళి ఒక నదిలో 7 సార్లు మునగమన్నాడు. దానికి ఏంటయ్యా తప్పు? దానికి ఏంటయ్యా కష్టము? అంత కష్టమా? అప్పుడు ఆయనకి జ్ఞానం, దేవుడు జ్ఞానాన్ని దయచేసి చివరికి నయమాను వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగాడంట. తర్వాత ఆయన ఒళ్ళంతా నార్మల్గా. ఓకేనా? యు గాట్ ఇట్? సో నయమాన్, there was a Syrian commander. He had a leprosy on his body. He was a great commander, but he was a leper. లాస్ట్కి ఏమైందంట? ఆయన ఏలియా బయటకు వచ్చి అని చెప్పినప్పుడు ఈయన వెళ్ళి మునిగాడంట. పిల్లగా 7 సార్లు మునిగినప్పుడు ఆయన ఇమీడియట్గా బైబిల్ సేస్ ఆయనకు పుస్తకం పాడు. 7 అనే మాట మన బైబిల్లో ఒకే నయమాన్ విషయంలో కానీ మనం గమనిస్తాం. నయమాన్ ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్, బట్ సారీ, హీ వాజ్ అ లెపర్ పర్సన్. హీ వాజ్ అ గ్రేట్ మ్యాన్, బట్ హీ వాజ్ అ లెపర్ మ్యాన్. యూ అండర్స్టాండ్? సో కొన్నిసార్లు మన గొప్పతనము బయట కనపడుతుంది, కానీ లోపల మాత్రము మనకు లేనిపోని పాపాలు ఉంటాయి. కాబట్టి క్లియర్గా మనము 7 అనే మాట నయమాన్ విషయంలో కానీ గమనిస్తాం. 4వది, we find the word 7 about Joshua. దేవుడు ఎరికో పట్టణాన్ని పడగొట్టాలా, ఎరికో పట్టణ గోడను పడగొట్టాలా. ఎరికో గోడ ఎంత పెద్దదంటే దాని గోడ పైన ఇల్లు కట్టుకునేవారు. లెంత్ చాలా పెద్ద ఉంది, రౌండ్ ఆ పట్టణం చుట్టూ ఉంది. కానీ దాని విడ్త్ ఎంత ఉందంటే ఆ విడ్త్ ఆ గోడ మీద ఏం కట్టుకునేవారంట? ఇల్లులు కట్టుకునేవారంట. సో ఆ గోడ అంత ఈజీగా పడేది కాదు. ఈస్ట్ అండ్ వెస్ట్ జర్మనీ మధ్య ఒక గోడ ఉండేది. ఏం గోడ అది? బెర్లిన్ వాల్, తెలుసు కదా? సో బెర్లిన్ వాల్ అని ఉండేది పెట్ట. అవతల యువతకు వచ్చినట్లేదు, యువతలో అవతలకు పోయేటట్లేదు. కమ్యూనిస్ట్ కంట్రీ, ఒక కంట్రీ కమ్యూనిస్ట్ కంట్రీ, ఒక కంట్రీ డెమోక్రటిక్ కంట్రీ. వీళ్ళలో ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి. ఐ థింక్ 93 అనుకుంటాను, నాకు బాగా గుర్తుంది. 93లో నేను అప్పుడప్పుడు ప్రభువుని నమ్ముకొని సేవకు వచ్చాను. 93లో నేను డిడి న్యూస్, దూరదర్శన్ న్యూస్ చూశాను. అదేంటంటే ఈ బెర్లిన్ వాల్ను పడగొట్టు, పెద్ద పెద్ద ఇవి తెచ్చి పడగొట్టు. ఎందుకంటే ఈ కమ్యూనిస్టు, దే డోంట్ వాంట్ టు బి కమ్యూనిస్ట్, దే వాంట్ టు బికమ్ ఎ డెమోక్రట్. అలా ఈ ఎరికో గోడ చాలా పెద్దగా ఉన్నట్టు. ఆ గోడ పైన మనుషులు వాసం చేసింది. ఎవరు వాళ్ళలో వాసం చేసిన మా కాము పేరు రాహాబు కదా. రాహాబు తన ఇల్లును కట్టుకుని దానిపైన ఉండదంట. యెహోషువ ఇద్దరిని పంపారంట కదా. ఇద్దరిని పంపినప్పుడు పోయి మీరు ఆ పట్టణాన్ని చూసుకొని రండి అంటే ఈ యొక్క రాహాబు వాళ్ళని దాచిపెట్టి, ఓకే, ఆ ఇంటి మీద దాచిపెట్టి వాళ్ళు వచ్చారు కానీ వెళ్ళిపోయారని అబద్ధం చెప్పింది. బైబిల్ సేస్ అని అబద్ధం చెప్పింది. అయినా కానీ ఆ అబద్ధాన్ని దేవుడు జస్టిఫై చేశాడా? ఎస్, జస్టిఫై. సో నాట్ గాడ్ జస్టిఫైస్ ఆల్ లైఫ్, maybe certain lies maybe God may justify according to that passage. సో లాస్ట్ దేవుడు ఏమంటాడంటే, యోషువ ఆ పట్టణం యొక్క గోడను కూలగొట్టాలంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లే, 7 రోజులు ఆ గోడ చుట్టూ మీరు తిరగాలి. ఎవరు? యాజకులు, దేవుని సేవకులు, పాటలు పాడేవారు, ఊరు ఊరుకుంటా దాని చుట్టూ తిరగాలి. ఓకే పాప, 7 days priest, God's servants, they should go around the Jerusalem, the Jericho wall, and they should sing and praise God. On 7th day, they should take 7 circles. 7 days you born every day, morning or evening or మీరు పొద్దున్ననో లేకపోతే మధ్యాహ్నమో సాయంకాలమో 7 రోజులు దాని చుట్టూ రోజు తిరగాలి. మళ్ళీ ఇంటికి we should come back to your camp. But on the 7th day, when you go, not 1 round, but how many rounds? 7. 1, 2, 3 అట్టా 7 days, each day 1 time at 7 days, and 7th day 7 times. When you do that, Bible says all the walls will be collapsed.
So verse 7 you find there. Please turn with the book of Joshua. యోషువ గ్రంథం ఒకసారి మనం తీసుకున్నట్లయితే 6వ అధ్యాయం, బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 6. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 6. మీకు మొదటి నుంచి నేను చదువుతాను, బికాస్ అందరూ వింటున్నారు కాబట్టి ఆయన వింటున్నా. అందరూ గమనించండి. ఆ కాలమున ఇశ్రాయేలులో భయం చేత ఎవడను వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరికో పట్టణ ద్వారం గట్టిగా మూసివేయబడింది. అప్పుడు యెహోవా యోషువతో ఇట్లని, చూడుము, నేను ఎరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయొచ్చు రావలెను. 7 యాజకులు పొట్టేళ్ల కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవలను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలను నూదవలను. మానక కొమ్ములతో వారు దాన్ని వేయించుండగా మీరు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలను. అప్పుడు ఆ పట్టణపు ప్రాకారములు కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎదురుగా ఎక్కుదురు అనేను. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందసమును ఎత్తుకొని మోయుడు. 7 యాజకులు, మళ్ళీ అక్కడగా 7 యాజకులు యెహోవా మందసమును ముందుగా పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకొని నడవవలెనని వారితో చెప్పాను. మరియు అతడు, మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలెనని ప్రజలతో చెప్పాను. యెహోషువ ప్రజలు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసము వారి వెంట నడిచింది. యోధులు బూరలు ఊదుచున్న యాజకుల ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము మందసు వెంబటి వచ్చాను. యాజకులు వెలుచు బూరలను ఊదుచుండిరి. మరియు యెహోషువ, మీరు కేకలు వేయడని నేను మీతో చెప్పు దినం వరకు మీరు కేకలు వేయవద్దు, మీ కంఠధ్వని వినబడవద్దు, మీ నోట నుండి ఏ ధ్వని రావలవద్దు, నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఆజ్ఞ ఇచ్చింది. అట్లు యెహోవా మందసపు ఆ పట్టణము చుట్టుకొని ఒకమారు దాని చుట్టూ తిరిగి తర్వాత ఆ పాలెం చుట్టూ రాత్రి పాలెంలో గడిపిరి. సో ప్రియులారా, ఇది మనం గమనించినట్లయితే దేవుడు యెహోషువకు ఒక ఆజ్ఞ ఇచ్చింది. ఏంటంటే, పాప, యు టెల్ ఆల్ యువర్ సర్వెంట్స్, ఓకే, యాజకులు, దే షుడ్ టేక్ 7 బూరలు తీసుకొని వాళ్ళు దేవుని యొక్క మందసం పెట్టి పట్టుకొని దాని చుట్టూ 7 సార్లు తిరగాల. 7వ రోజు ఎన్నిసార్లు? 7 సార్లు తిరిగి అందరూ కేకలు వేసినప్పుడు అది కూలిపోతుంది. దాని తర్వాత మనం గమనించినట్లయితే లాస్ట్కు అది ఆ యొక్క ఆ యొక్క గోడ కూలిపోయినట్టుగా మనము నెక్స్ట్ అధ్యాయంలో మనము చదువుతాం. సో కాబట్టి పిల్లరా, దేవుని యొక్క వాక్యం ఎంత గొప్పదంటే 7 దినములు వారు దాని చుట్టూ తిరిగారు. లాస్ట్కు దాని యొక్క గోడ కూలిపోయినట్టుగా మనం గమనించుకుంటాం. సో దేర్ఫోర్ 7 అనే మాట బైబిల్లో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 7th అనే మాట ఎక్కడ ఉందంట? దేవుడు 6 రోజులు భూమి ఆకాశం సృష్టించి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. రెండవది 7 అనే మాట నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు దేవుడు అంటాడు, 6 రోజులు మీరు పని చేయండి, 7వ రోజు మీరు విశ్రాంతి తీసుకోండి. 6 రోజులు మీరు ఉద్యోగం చేసుకోవచ్చు, కానీ 7వ రోజు మీరు చేయవద్దు. మీ దేవుడైన యెహోవా కానీ 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి ఆయన ఆ దినాన్ని పరిశుద్ధపరిచాడు. మీరు కానీ దాన్ని ఎలా ఉండండి. మూడవది, మీ యొక్క మేకలను, మీ గొర్రెలను, దాని యొక్క ఆవులను, దాని పిల్లలను 7 రోజులు, ఓకే, దాంతోనే పెట్టుకొని
8వ రోజు నాకు తెచ్చడానికి ప్రతిష్టగా నాకు ఇవ్వండి. అక్కడ మనం 7 అనే మాట గమనిస్తాం. తర్వాత నయమాన్ అనే ఒక సైన్యాధిపతి, he was a commander, he was a great man, but he was full of leprosy. ఆయన ఒళ్ళు నుండి ఏముందంట? కుష్ఠరోగం. లాస్ట్కి ఆయన ఏలియా దగ్గరికి వస్తాడు. ఏలియా ఆయన లోపల నుంచి ఇస్తాడంట. ఆయన వెళ్ళి అక్కడ యోర్దానులో 7 సార్లు మునగమని చెప్పండి. లాస్ట్కి ఆయన వెళ్ళి 7 సార్లు మునుగుతాడు. ఆయన కుష్ఠరోగం అంతా బాగుంటుంది. లాస్ట్కు యెహోషువ గ్రంథంలో మనం గమనించాము. యెహోషువ దేవుడు అంటాడు 7 సార్లు మీరు యాజకులు ప్రజలందరూ ఆ యొక్క గోడ చుట్టూ, చాలా పెద్ద గోడ, అది పడిపోవాలంటే మనం ఎలాంటి బాంబులు ఎలాంటి గ్రెనేడ్స్ పెడితే అది పగలదు. కాబట్టి దేవుడు అంటాడు మీరు దాని చుట్టూ తిరగండి, 7 రోజులు తిరగండి. అండ్ 7వ రోజు 7 సార్లు తిరగండి. నేను తిరిగినప్పుడు మీరు అందరూ దేవుడికి స్తోత్రం గట్టిగా అరవండి. అప్పుడు అంత కూలిపోతుంది. వచ్చే వారం మనం చూస్తున్నాం అది ఎలా కూలిపోతుంది. ఓకే, వచ్చే వారంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల ప్రభువా, థ్యాంక్ యూ నాయన. తిరిగి మాకు అనుగ్రహించిన ఈ చక్కటి దినాన్ని బట్టి వందనాలు తండ్రి. మంచి వర్షాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ ప్రభువా. మా దేశము, మా పట్టణము, మా యొక్క రాష్ట్రము నాయన ప్రతి స్థలంలో మంచి వర్షాలు పడుతున్నాయి ప్రభువా. అందుని బట్టి మీకు వందనాలు. కానీ నాయన వర్షాలతో కొంతమంది ప్రభువా నాయన పంజాబ్, హర్యానా ప్రాంతంలో కొంతమంది ప్రభువా మునిగిపోయా ప్రభువా. అక్కడ కొంత గందరగోళం ఉంటుంది ప్రభువా. విచిత్రమైతే ఆ నీళ్ళంతా తగ్గించి వాళ్ళకు పోగొట్టుకున్నంత వారికి దయచేసి వారి పట్టణాలను, వారి గృహాలను మీరు మరలా ప్రభువా కట్టండి ప్రభువా. వారిని మీరు ఆదుకోండి, వారికి సహాయం చేయండి ప్రభువా. అంతేకాకుండా మాకు ఈ వర్షాలను బట్టి వందనాలు. రైతులు ప్రభువా, ఎవరెవరైతే పొలం పని తీసుకున్నారో వాళ్ళందరికీ సమృద్ధి అయిన ప్రభావ పంటను కూడా దయచేయండి ప్రభువా. మరి ముఖ్యంగా ఈరోజు ఈ వాక్యం కొద్దిసేపు తయారు చెప్పులు 7 అనే మాట మీద మేము ఆయన వచ్చాం ప్రభువా. ఆ 7 అనే మాటను మీరు ఎంతగానో దీవించారు దేవా. ఆ రోజు మీరే తండ్రి పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నారు మా తండ్రి. ఆది కాండము 1వ అధ్యాయం 27వ వచనంలో మేము చూస్తున్నాము. అంతేకాకుండా మీరు ఇశ్రాయేలు జనాంగానికి 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు దాంట్లో ఒక ఆజ్ఞ 7 రోజులు మీరు పనిచేయండి, 6 రోజులు మీరు పనిచేయండి, కానీ 7వ రోజు మీరు విశ్రాంతి తీసుకోవాలా. థ్యాంక్ యూ. ఆ 7 అనే మాట అట్లా మేము గమనిస్తున్నాం. 3వది ప్రభువా, నేను మాకున్న పశువులు, మాకున్న నేను ఆ యొక్క ఆవు, మేకలు, గొర్రెలు అవి కనినప్పుడు అవి ఈనినప్పుడు ప్రభువా వాటి పిల్లలను వాటితో తల్లులతో పాటు 7 రోజులు పెట్టుకుని 8వ రోజు మేము ఇవ్వాలనుకుంటే దాన్ని మేము 8వ రోజు బలి అర్పించాలని మీ వాక్యం మాకు సెలవిస్తుంది ప్రభువా. అందుని బట్టి మీకు వందనాలు ప్రభువా. పాత నిబంధన కాలంలో నయమాను అనే యొక్క సైన్యాధిపతి ఉండేవాడు. ఆయన వాళ్ళ రాజుకు, వాళ్ళ దేశానికి ఎంతో ఆయన విక్టరీ జయాన్ని ఆయన తెచ్చినవాడు, మంచి సక్సెస్ ఇచ్చినవాడు. కానీ ఆయన కుష్ఠరోగి. కొన్నిసార్లు మాకు జయం ఉంటుంది, కానీ మాకు పాపం ఉంటుంది. ఆ పాపం మేము పోవాలంటే యేసుక్రీస్తు తీసుకున్న ఆ నదిలో మేము బాప్తిసం తీసుకోవాలని ఆయన ఒక రకంగా ఈ వాక్యం ద్వారా మాకు హెచ్చరిస్తూ ఈ నయమాను వెళ్ళి ఆ నదిలో మునిగినప్పుడు ఆయన 7 మార్లు మునిగినప్పుడు ఆయన కుష్ఠరోగం అంతా మంచిగా అతను బట్టి చదువుతుంది. అంతేకాకుండా ప్రభా యెహోషువ తన యొక్క ప్రభా యాజకులతో అందరితో ప్రభా 7 ఊరలు పట్టుకొని 7 మంది యాజకులతో ప్రజలందరితో ఆ 7 రోజులు ఆ యొక్క ఎరికో గోడ చుట్టూ తిరిగినప్పుడు ఆయన రోజుకు ఒకసారి చొప్పున 7వ రోజున 7 సార్లు తిరిగినప్పుడు ప్రభా ఆ గోడ అంతా కూలిపోయింది. ప్రజలందరినీ ప్రభావం చేయించి ఒక శక్తిని ఇచ్చినట్టు చూసుకోవాలి. తండ్రి మేము కానీ ప్రభావం స్థుతించినప్పుడు, నిన్ను ఆరాధించినప్పుడు పెద్ద పెద్ద గోడలు కూలిపోతాయి ప్రభా, పెద్ద పెద్ద సమస్యలు తిరిగిపోతాయి ప్రభా. నాయన యోనా నిన్ను ఆరాధించినప్పుడు, నీకు థ్యాంక్స్ చెప్పినప్పుడు ఆ చేప కడుపులో నుండి ఆయన మీరు బయటపడేశారు ప్రభా. అందుకే మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించడమే మా భాగ్యాలకు మాకు నేర్పించుకుని కృతజ్ఞతాస్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన మరి ముఖ్యంగా ఈరోజు చదువుకున్న ఈ వాక్యము మా జీవితంలో ఇంకా మేము బ్రతికిన 7 అనే మాట బైబిల్లో ఎక్కడెక్కడ వస్తుందో, ఏమేమి వస్తుందో అనే విషయాన్ని మేము నేర్చుకుని ముందుకు వెళ్ళి ప్రార్థిస్తూ
తద్వారా ఆయన మీరే మహిమ పొందమని ఈరోజు వర్షం వల్ల చాలా అనేక మంది రాలేకపోయారు, వారందరినీ దీవించండి. ఎవరెవరు రాలేకపోయారో వాళ్ళందరినీ దీవించండి. మా సంఘం నుండి ప్రతి కుటుంబాన్ని బట్టి మేము మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభు. ఆయన దేవదానము, ఆయన భార్యను, పరిమళ వారి పిల్లలను బట్టి కానీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీవించండి. పీటరు ఆయన రాయలను బట్టి వారి పిల్లలను బట్టి స్తోత్రాలు, వారిని కానీ దీవించి ఆశీర్వాదించండి. మా సిస్టర్ శ్రీలేఖ గారిని బట్టి, చరణ్ గారిని బట్టి, ఆయన ఇద్దరు పిల్లల్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆ కుటుంబాన్ని కానీ మీకు దీవించండి. మా బ్రదర్ అలెగ్జాండర్ గారిని బట్టి స్తోత్రాలు, ఆయన కనుగరించిన ఇద్దరు పిల్లల్ని బట్టి కానీ స్తోత్రాలు, ఆయన కుటుంబాన్ని కానీ మీకు దీవించండి. బ్రదర్ వినోద్ను బట్టి వందనాలు. షీలా గారిని వాళ్ళకి అనుగ్రహించిన ఇద్దరు పిల్లల్ని బట్టి కానీ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము, వారిని కానీ దీవించండి ప్రభు. మా బ్రదర్ రవీందర్ గారు, ఆయన భార్య సునీత, వారి ముగ్గురు పిల్లలను బట్టి కానీ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు, వారిని కానీ దీవించి ఆశీర్వదించండి. మా బ్రదర్ ప్రతాప్ను, ఆయన కూతురు, ఆయన భార్యను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను, ఆ కుటుంబాన్ని కానీ మాకు దీవించండి ప్రభు. బ్రదర్ ఆనంద్ గారిని బట్టి మీకు వందనాలు, ఆయన కుటుంబాన్ని దీవించండి ప్రభు. నాయన అంతేకాకుండా మా బ్రదర్ ఉదయ్ గారు, నాయన ప్రభు, నాయన సుప్రియను బట్టి, వారి పిల్లలను బట్టి, మరియమ్మను బట్టి కానీ స్తోత్రాలు, ఆ కుటుంబాన్ని కానీ దీవించండి. ఆకాష్, రెబెకా వారి పిల్లలను బట్టి కానీ స్తోత్రాలు, వారిని కానీ దీవించండి. నాయన లత, ఆమె యొక్క ఇద్దరు పిల్లలను బట్టి కానీ స్తోత్రాలు, వారిని కానీ దీవించి ఆశీర్వదించండి. సహోదరి సుధా, నాయన ఈవెన్ నాయన మేఘనాథ్ను బట్టి కానీ స్తోత్రాలు, వారిని కానీ దీవించి ఆశీర్వదించండి. సహోదరి కవిత, జార్జ్ను బట్టి, వాళ్ళిద్దరు పిల్లలను బట్టి కానీ స్తోత్రాలు, వారిని కానీ మీరు జ్ఞాపకం చేసుకుని వారిని దీవించండి మా ప్రభు. జయంతి, నాయన వేణి, శ్రీను, వాళ్ళ కుటుంబాన్ని బట్టి కానీ మేము మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి, వారిని కానీ మేము దీవించి ఆశీర్వదించండి ప్రభు. ఇంకా ప్రభు, నాయన అనేక కుటుంబాలు నాయన మా సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరిని నాయన పేరు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఇంకా కొత్త కుటుంబాలు నీ సన్నిధికి వచ్చే భాగ్యం వారికి దయచేయండి ప్రభు. వెళ్ళిపోయిన వాళ్ళంతా నీ సన్నిధికి తిరిగి వచ్చేటప్పుడు కృపను దయచేయండి తండ్రి. ఉన్న వాళ్ళందరూ స్థిరంగా ఉండేటప్పుడు కృపను దయచేయండి. ప్రతి గురువారం, ప్రతి ఆదివారం జరిగే బైబిల్ స్టడీలో ఈ సత్యాలను మేము మర్చిపోకూడదు. ధనలక్ష్మి, యోషిత, వాళ్ళ కుటుంబాలను బట్టి కానీ మీకు స్తోత్రాలు, చలను బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నాయన నీకు స్తోత్రాలు ప్రభు. షాలిని బట్టి మీకు వందనాలు తండ్రి. షాలిని, ఆమె యొక్క తండ్రి, ఆమె యొక్క బ్రదర్ సిస్టర్ని బట్టి కానీ తల్లిదండ్రులు చెల్లిస్తున్నాం ప్రభు. ఆ షాలిని కుటుంబాన్ని కానీ మీరు దీవించి ఆశీర్వాదించాలని మేము ప్రార్థిస్తాం. ఆనంద్, స్వప్నాన్ని బట్టి మీకు వందనాలు, ఆ కుటుంబాన్ని కానీ మీరు దీవించండి. బ్రదర్ లాజరస్ కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు, ఆ కుటుంబాన్ని కానీ దీవించండి ప్రభు. అండ్ ఈవెన్ ప్రభు, వచ్చే ప్రతి కుటుంబాన్ని నాకు జ్ఞాపకం ప్రభు, నీకు స్తోత్రాలు ప్రభు. రాజ్ కుమార్ కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు, ఆ కుటుంబాన్ని కానీ మీరు ఆశీర్వదించండి తండ్రి, దీవించండి ప్రభు. అండ్ నిశ్చితమైతే నేను అనేకులు ప్రతి గురువారం, ప్రతి ఆదివారం మీ సన్నిధికి వచ్చి మీ జనపరుచుకుని దయచేయండి ప్రభు. తద్వారా మీరు మహిమ పొందమని మీకే వందనాలు చెల్లిస్తూ మేము ఈరోజు చదువుకున్న ఈ వాక్యం, ఈ సత్యాలు మేము మర్చిపోకుండా ఫ్రాన్సిస్ కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు, ఆ ఫ్రాన్సిస్ని కీర్తనను బట్టి మీకు వందనాలు దీవించండి ప్రభు. భాస్కర్, శాలను బట్టి కానీ మీకు స్తోత్రాలు, ఈ సింధురా, రాజేష్ని బట్టి మేము మీకు వందనాలు చెల్లిస్తున్నాం, వారిని కానీ దీవించి ఆశీర్వదించండి. ఇమానుయల్ గారి కుటుంబాన్ని బట్టి వందనాలు, ఆయన కుటుంబాన్ని కానీ దీవించి. జాక్సన్ కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు, ఆ కుటుంబాన్ని కానీ దీవించి. ధీరజ్ను బట్టి మీకు వందనాలు, ఆయన విధంగా దీవించి ఆశీర్వదించండి మేము ప్రార్థిస్తున్నాం. రిచ్చిని జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన జ్వరాన్ని మీరు తగ్గించినందుకు స్తోత్రాలు. ఇంకా సంపూర్ణ ఆరోగ్యంగా ఆయనకి మీరు దయచేయని మీరు ప్రార్థిస్తున్నాం. నీకే వందనాలు చెల్లిస్తూ నిశ్చితమైతే వచ్చే ఆదివారం మేమందరం కలిసి నీ వాక్యాన్ని ధ్యానించే వరకు మాకు మమ్మల్ని నీ చేతి సమర్పిస్తుంది. ఆశ యేసు ప్రభు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మాట్లాడి ఆమేన్. చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసం చేత మనందరం ఆయన ప్రేమించు వారిని ఇప్పుడు సదాకాలం తోడైన ప్రార్థన. ఆమేన్. Praise the Lord. Praise the Lord.
రాజ్ మీనా రాజ్ కుమార్ ఆయన పేరు రాజ్ కుమార్.